లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు చాలామంది డాక్టర్స్ కూడా మనకి ఏదైనా అనారోగ్యం కలిగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన మందిరానికి, యోగ మందిరానికి వెళ్ళండి. కొంచెం సేపు అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వండి, ఏకాంతంలో కూర్చోండి అని ఇటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. వింటూ ఉన్నాం కదా. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎటు చూసినా కానీ నెగటివ్ వాతావరణము, నెగటివ్ మాటలు, మన పవర్ని తగ్గించేటువంటి మాటలు, నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఈ వాతావరణంలో, ఇన్ని రకాల ఆకర్షణలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ధ్యానము లేదా యోగము లేదా పరమాత్మునితో సంబంధము అనేది నిజంగా మన మనస్సుకి, మన శరీరానికి అమృతంలా పనిచేసి ఎలా ఒక ఔషధంలాగా అవుతుంది, దీని వెనుక ఏం రహస్యం, ఏం అంతరార్థం దాగి ఉంది అనేది చూద్దాము. ధ్యానము అంటే ఫస్ట్ మన మనస్సులో ఉన్నటువంటి భయాన్ని తీసేయాలి. ఎందుకంటే మనస్సు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు, విన్నప్పుడు అది ఫస్ట్ ఒక ఫియర్, ఒక ఫోబియాని క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను కదా, ఈ కొత్త అలవాటుని నేర్చుకొని నేనేం సాధించగలను అని ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్ థింకింగ్నే క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా, నిశ్చింతగా దీని వలన ఉన్నటువంటి అనేక రకాల లాభాలని, ప్రాప్తుల్ని తెలుసుకొని మన జీవితంలో ప్రతిరోజు ధ్యానం చేద్దాం, పరమాత్మ స్మరణలో ఉందాం, ఈశ్వరుని నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొని సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగి అచల్ అడోల్ స్థితిని ఎలా మన సొంతం చేసుకోవాలి అనేది చూద్దాం. ఉదాహరణ కోసము ధ్యానము అని అంటే, ఇప్పుడు చూడండి, శక్తి అనేది చాలా గొప్పది. ఆ శక్తి చాలా రకాల దశలలో, దిశలలో, డైరెక్షన్స్లో బాగా స్కాటర్ అయిపోయింది అనుకోండి. దానివలన ఏంటి ఉపయోగము? అది అన్ని దిశలలో, దశలలో, డైరెక్షన్స్లో స్కాటర్ అయిపోయింది. అలా కాకుండా ఆ స్కాటర్ అయి ఉన్నటువంటి ఎనర్జీని మొత్తము, అంటే ఈ కనుల నుంచి చూసేటువంటిది, చెవుల నుంచి వినేటువంటిది, అంత ఎనర్జీని స్కాటర్ చేయకుండా ఒక దశలో, ఒక దిశలో ఏకాగ్రం చెయ్యటము. సన్లైట్ కూడా, సూర్యరశ్మి వాస్తవానికి చాలా గొప్పది, ఎంత పవర్ఫుల్లో అందరికీ తెలిసిందే. ఆ సూర్యరశ్మిని కూడా ఒక డైరెక్షన్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని ఉపయోగించి ఒక కాగితం మీద ఫోకస్ చేస్తే నిప్పు పుడుతుంది. అది ఎంత శక్తిని క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. అలాగే మన మనస్సు కూడా చూడండి, రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. దానిలో ఎన్ని భయానికి చెందినవి ఉంటాయి, ఎన్ని ఆందోళనలకి చెందినవి ఉంటాయి, ఎన్ని పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించినవి ఉంటాయి, ఎన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి, ఎన్ని మన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్కి ఉంటాయి, అందరికీ తెలిసిందే. కానీ పొద్దుటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం జీవించి ఉన్నంత కాలము, మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి జీవించి ఉన్నంత కాలము ఆలోచించాల్సిందే, నిద్రపోయేటప్పుడు తప్ప. మరి మనస్సుకి బ్రేక్ ఎక్కడా? మనస్సుకి పాజ్ ఎక్కడా? మనస్సు ఎక్కడ ఉన్నతోన్నతంగా, ఉత్తేజంగా అవటానికి మనం ఒక అవకాశాన్ని, సుసాధ్యాన్ని కల్పించుకుంటున్నాము కదా. కాబట్టి ఇక్కడ ధ్యానము అనంటే మనస్సుకి ఒక విశ్రాంతిని ఇవ్వటం, మనస్సుకి ఒక ప్రశాంతతని ఇవ్వటము. అది కూడా ఎవరి సాన్నిధ్యంలో? ఏదో ఒక ప్రకృతిలో కాదు, సముద్రం దగ్గర కాదు, భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఆయన యొక్క సంపూర్ణ ప్రశాంతతని, దివ్యతని, అలౌకికతని పొందుతూ మనస్సుని ఆయనతో కనెక్ట్ చేయటం వలన ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నటువంటి ఈ ఆలోచన శక్తి కొద్ది కొద్దిగా తగ్గుతూ మనస్సు ప్రశాంతతని పొందుతుంది. కావున ధ్యానము అనంటే మనమేమి ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఇది నాకు సంతృప్తిని ఇస్తుంది, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది.
మరి భగవద్గీతలో గీతాచార్యుడు ఎలా తెలియచేస్తున్నారు అనేది చూద్దాము. ధ్యానం కోసము ఎంతో చెప్పటం జరిగింది. ఫస్ట్ ధ్యానం చెయ్యాలనుకున్నప్పుడు శుచో దేశో ప్రతిష్టాప్య స్థిరమాసనం ఆత్మనః నాత్యుచిత్తం నా అతి నీచం చైలాజిన కుశోత్తరం. అంటే మీరు ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లోనే ఒక ప్రశాంతమైనటువంటి, ఎవ్వరూ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయనటువంటి ఒక ప్లేస్ని ఎంచుకొని రోజు అక్కడే ధ్యానం చేయండి. మీరు కుర్చీలో కూర్చొనైనా చేయొచ్చు, అవకాశం ఉంటే కింద కూర్చొనైనా చేయొచ్చు. కానీ మీ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులోనూ ఉండకూడదు, కింద ఏమీ పరుచుకోకుండా చేయకూడదు. ఇది మనం చేయడానికి కావలసినటువంటి మొదటి ఫండమెంటల్. తరువాత మీ మనస్సుకి ఒక చక్కటి ప్రోగ్రాం ఇవ్వండి. ఇది నా కోసమే, ఇది నా ఆరోగ్యం కోసం, ఇది నా ఆనందం కోసం, ఇది నా సంతోషం కోసం, ఇది నా మనస్సు యొక్క ప్రశాంతత కోసం, నా మనస్సులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆ ఇన్సెక్యూర్ ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతే అది నా మనస్సుకి ప్రశాంతతనిస్తుంది, శరీరానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అని ఫస్ట్ మన మైండ్కి మనం ప్రోగ్రామ్ చేయాలి. అలా చేసిన తర్వాత కూర్చొని ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి? కొన్ని మంచి ఆలోచనలు. ఇప్పుడు నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది, నేను సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మని యొక్క స్మృతిలో, ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో కూర్చున్నాను. సో ఇప్పుడేం చేయాలి? ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు అనంటే సర్వశక్తివంతుడు, సర్వసమర్థ, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి ఉంది, అసంభవాన్ని సంభవం చేయగలిగినటువంటి శక్తి ఉంది. ఎవరు ఆయన దగ్గరకు వచ్చి మనస్సుతో కనెక్ట్ అయినా వాళ్ళకి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి వారు. మరి ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి? మనస్సు చాలా ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఆ ఆలోచనలు అనేవి కంట్రోల్ అవ్వవు కదా. ఉదాహరణ కోసం మనం ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసాం అనుకోండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాం. ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసిన తరువాత కూడా అది కొంతసేపు తిరుగుతూనే ఉంటుంది. మనకి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కొన్నిసార్లు, నేను ఆపానా ఆన్లో ఉంచానా అని. కానీ ఆపేసాం, కొంతసేపు తిరుగుతూ ఉంటుంది. అలాగే మొదట మనము ధ్యానానికి కూర్చున్నప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి. మనకే అనిపిస్తుంది, నేను వీటిని కంట్రోల్ చేయగలనా, ఇన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని మనకే అనిపిస్తుంది. కానీ సాధ్యమే. ఒక గ్లాస్ నిండా మురికి వాటర్ ఉందనుకోండి, దాన్ని బాగా షేక్ చేస్తున్నాం, లేదా ఒక పాత్ర నిండా మురికి వాటర్ ఉంది, బాగా షేక్ చేస్తున్నాము, ఆ మురికి కిందికి పోదు. కానీ కొన్ని క్షణాలు అయిన తర్వాత మనము ఆ గ్లాస్ని లేదా పాత్రని అలాగే పట్టుకొని నుంచుంటే ఆ మురికి అంతా కిందికి పోతుంది. తర్వాత మనం పైనుంచి ప్యూర్ వాటర్, క్లీన్ వాటర్ పోస్తూ ఉంటే అది ఇంకా తొలగిపోయి మొత్తం జలమంతా కూడా స్వచ్ఛంగా క్రిస్టల్గా ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనకి నేర్పిస్తున్నది ఏంటి అని అంటే, ఇది ప్రాక్టీస్ చేయాలి అని అంటే కొద్దిగా సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. సో మరి ఏం చేయాలి? ఇది నాకు బాగా తెలియాలి. చాలామంది అడుగుతారు, ధ్యానం అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, ఒక క్యాండిల్ని అదే అలాగే ఫోకస్ చేసి చూస్తే చాలా మా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుందా? లేదా పువ్వుని అదే ధ్యాస పెట్టి చూస్తూ ఉంటే చాలా మా ఏకాగ్రత పెరుగుతూ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. ఓకే, అది ఏకాగ్రత కొన్ని సెకండ్ల కోసం పెరుగుతుందేమో, కానీ అది ధ్యానం అయితే కాదు. ఫస్ట్ మనం కొంత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి ధ్యానం స్టార్ట్ చేస్తాం. మరి ఏం చేయాలి పర్టికులర్గా ధ్యానంలో? ఇక్కడ మనము ఫస్ట్ మన జీవితంలో ఏవైనా కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, మనం బాధపడుతూ ఉన్నాము. సో అప్పుడు ఏం చెయ్యొచ్చు? భగవంతుడితో మన మనస్సుని నిలిపి కేంద్రీకరించి దృష్టిని పెట్టి ఆయనతో అన్నింటినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీవే నా సర్వస్వము
అని ఆయనతో షేర్ చేస్తూ ఆ తండ్రి నుంచి ఈ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి స్థితప్రజ్ఞ అవస్థని ఇప్పుడు నీ నుంచి, నీ సాన్నిధ్యంలో, నీ స్వరూపం నుంచి నేను పొందుతున్నాను, నేను తీసుకుంటున్నాను. ఇది ఎంత గొప్ప బ్లెస్సింగ్, ఇది ఎంత గొప్ప వరదానమో, ఎంత గొప్ప ఆశీస్సుగా పనిచేస్తుంది కదా. సో ఇక్కడ మనము ధ్యానంలో కొద్దిగా మన మనస్సుని ఏకాగ్రం చేసి భగవంతుడి నుంచి మనకి కావలసినటువంటి ఆ బ్లెస్సింగ్ని తీసుకోవటం, ఈ సమస్యని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తిని ఇప్పుడు నేను నీ నుంచి ధారణ చేస్తున్నాను. అలాగే సమస్య రావడానికి కారణమైనటువంటి కర్మ భోగము కూడా ఇప్పుడు నీతో యోగం జోడించటం వలన తొలగిపోతుంది అని తండ్రి నుంచి, పరమాత్మ నుంచి మనకి నచ్చినట్టుగా ఆ వరదానాన్ని తీసుకోవటం. మనం ఎంతో తప్పించాం కదా, ఈశ్వర నీ నుంచి వరదానం తీసుకుంటే అది తప్పక ఫలిస్తుంది అని. ఈ విధంగా ధ్యానంలో మనము ఈ విధంగా చేయొచ్చు. అలాగే మనం ఏ పని చేస్తున్నా, ఏ పని తలపెట్టినా కూడా విఘ్నాలే వస్తూ ఉన్నాయి. అది ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి, ఆ విఘ్నాలని పోగొట్టుకొని నిర్విఘ్నంగా అవ్వటానికి తండ్రి ఈ విధంగా నా జీవితంలో నేను ఏ కార్యం తలపెట్టినా అది నిర్విఘ్నంగా అవ్వట్లేదు, ఏదో ఒక విఘ్నాలు వస్తూనే ఉన్నాయి, నేను ఎంత కష్టపడినా కూడా ఫలితం ఉండట్లేదు అని పరమాత్మునితో షేర్ చేసుకొని నిర్విఘ్న భవ, ఈ విఘ్నాలను జయించగలిగినటువంటి శక్తిని నీ స్మరణతో, నీ సాన్నిధ్యంతో నేను పొందుతున్నాను అని ఈ రకంగా మనం వరదానం తీసుకోవచ్చు. మనం ఎంత ప్రేమతో చేస్తే, ఎంత స్మృతితో చేస్తే పరమాత్ముడు అంతగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనే ప్రామిస్ చేశారు, మచ్చిత్తాహ సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి. ఏమని ప్రామిస్ చేశారు? ఇది 18వ అధ్యాయంలో వస్తుంది. మచ్చిత్తాహ సర్వదుర్గాని మత్ ప్రసాదాత్ తరిష్యసి. ఎవరైతే వాళ్ళ మనస్సుని నా యందు కనెక్ట్ చేసి, నాతో జోడించి, నేనే ఉన్నాను అని భావించి, నాతో ఆ శక్తిని కలిపి నా గురించి ధ్యానిస్తారో అటువంటి వారి యొక్క క్లేశాలని, కష్టాలని నేను తొలగించి వారు తరింప చేయడానికి కావలసినటువంటి అవకాశాన్ని నేను ఇస్తాను అని. కానీ దేనికైనా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఈరోజు నేను భగవంతుని అడిగాను, రేపు ఇచ్చేశాడు, ఎల్లుండి విఘ్నాలన్నీ పోయాయి, ఇటువంటి మ్యాజిక్స్ ఏమీ కూడా జరగవు. దేనికైనా సహనము ఎన్నో రకాల గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఏదైనా సరే కొంత సమయం పడుతుంది అని అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎలా చేస్తారు? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా 1-2 రోజులు చూసి ఏం పోలేదు, ఏం తొలగిపోలేదు, అన్నీ అలాగే ఉన్నాయి, ఏం మార్పు రాలేదు, ఎంత చేసినా వృధాయే అని ఈ విధంగా నెగిటివ్ థింకింగ్ చేయడంలో మనసు ముందుగా ఉంటుంది. సో ఫస్ట్ మనస్సు ప్రతి విషయంలో ఎలా ఆలోచిస్తుందో మనము అర్థం చేసుకోవాలి. ఇలా ధ్యానంలో పరమాత్మతో కనెక్ట్ అయ్యి మనకి కావలసినటువంటి వరదానాన్ని, బ్లెస్సింగ్ని తీసుకోవచ్చు. తర్వాత ఎప్పుడు చింతతో, బాధతో బాధపడుతూ ఉన్నామనుకోండి, ఈ చింతలు తొలగిపోయి నేను నిర్భయత్వంగా ఉండాలి అనేటువంటి ఆ నిశ్చింత స్థితిని, ఆ నిర్భయత్వ స్థితిని నేను ఆ గొప్ప వరదానాన్ని ఈశ్వరుడి నుంచి పొందటము. ఇలా పరమాత్మతో, ఈశ్వరునితో మనం కనెక్ట్ అవటము. ఎందుకని? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇలా చేయటం వలన ఏమవుతుంది అని అంటే మనలో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఫామ్ అవుతుంది, ఒక క్రమశిక్షణ జరుగుతుంది. యుక్తాహార విహారస్య, ఫస్ట్ ఎక్కడెక్కడ మనం మార్పులు చేసుకోవాలో ఆ మార్పులు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి మనం యోగంలో లేదా ధ్యానంలో లేదా పరమాత్మ సంబంధంలో కనెక్షన్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఫస్ట్ మన ఆహారము మార్చుకోవాలి. వీలున్నంత వరకు కూడా ఇంట్లో వండుకున్నటువంటి ఆహారాన్నే తీసుకోవాలి. ఇలా చేసి చూస్తే
మనకే ఎంతో రిజల్ట్స్ తెలుస్తాయి. ఇది వినంగానే అమ్మో చాలా కష్టం, మన వల్ల కాదు అన్న ఆలోచన మనం చేయకుండా ఉంటే తప్పనిసరిగా చేయగలము. యుక్తాహార విహారస్య, ఎందుకంటే ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ భగవంతుడైతే మనకి ఇవంతా చెప్తున్నారో ఆయనే మనకి ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తారు. యుక్తాహార విహారస్య, ఆహారము మంచిగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. విహారస్య, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరేం చేస్తూ ఉన్నారు, మీ స్థితి ఎలా ఉంది అనేది కూడా దాని మీద మనకి బాగా గమనం ఉండాలి. యుక్త చేష్టస్య కర్మసు, అందరికీ తెలిసిందే కదా, భగవంతుని స్మృతి, భగవంతుని యొక్క చేయి పట్టుకున్నప్పుడు ఎప్పుడు సత్కర్మలే చేస్తాం, మంచి కర్మలే చేస్తాం. పాపకర్మ చేయాలి అనంటే ఈ మనస్సు బాధపడుతుంది కదా. సో మన కర్మలలో కూడా ఆ నవీనత, మన కర్మల ద్వారా కూడా అందరికీ ఆనందము సంతోషము ఇచ్చేటువంటి శ్రేష్ఠ కర్మలే చేస్తాం. ఇంకా పరమాత్మ ఒక అడుగు ముందుకు వెళ్ళి యుక్త స్వప్నావబోధస్య, ఎప్పుడైతే మీ ఆహారాన్ని, మీ వ్యవహారాన్ని, మీ ప్రవర్తనను, మీ జీవన విధానాన్ని, మీ జీవన శైలిని, మీ పద్ధతులని, అలవాట్లని మార్చుకుంటారో హాయిగా నిద్రపోతారు. ఈరోజు అందరి ఫేస్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లము, లేదా కొంత వయసు దాటిన తర్వాత అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లము స్లీపింగ్ డిజార్డర్స్, నిద్ర పట్టట్లేదు. ఈ ప్రాబ్లమ్ను అందరూ ఫేస్ చేస్తూ ఉన్నాం కదా. కానీ మన ఆహార వ్యవహార విహార కర్మల్ని మార్చుకున్నట్లయితే మన నిద్ర కూడా బాగుంటుంది, మంచి స్వప్నాలు వస్తాయి. ఇంతకంటే అదృష్టం ఏముంది కదా. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ చెడు కల వచ్చింది, పీడ కల వచ్చింది, దీనికి ఏమి నివారణ చేసుకోవాలి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని ఇంకా వేరే థర్డ్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరం కూడా లేకుండా మంచిగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే మనసు బాడీ అంతా కూడా రీఛార్జ్, ఎనర్జైజ్ అవుతుంది. సో యోగో భవతి దుఃఖః, ఇక నీకు ఎటువంటి దుఃఖం ఉండదు అని ఇక్కడ పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి మనస్సు ఖాళీగా ఉందనుకోండి, ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది. నా భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తుంది. గతంలో ఆ రోజు ఆ వ్యక్తి ఈ విధంగా ఇలా మాట్లాడాడు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అది ధ్యానానికి అలవాటు చేస్తే మంచి మంచి శ్రేష్ఠ ఆలోచనలు చేస్తుంది. తద్వారా ఏమవుతుంది, మనసు రిలాక్స్ అవుతుంది. మనస్సు రిలాక్స్ అయితే శరీరంలో మంచి పాజిటివ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్, ఆనందకరమైనటువంటి హార్మోన్స్, శక్తిని ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్స్, ఉమంగ ఉత్సాహంలో ఉండగలిగినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు అది మనస్సుకి శరీరానికి కూడా అమృతంలా పనిచేస్తుంది, ఔషధంలా ఉంటుంది కదా. మనస్సులో బాగా ఎక్కువగా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, అరుస్తూ ఉన్నాము, చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అవుతూ ఉన్నాం, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నాం. అప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటాము ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. తద్వారా బీపీ పెరుగుతుంది, మనస్సులో డిజార్డర్ వచ్చింది, శరీరంలో కూడా అది అనారోగ్యంగా పరిణామం తీసుకొని వస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడూ ఏదో ఒక బాధతో, దుఃఖంతో ఉన్నాం, ఏదో ఆలోచిస్తూ ఉన్నాం, జీవించాలి కదా, జీవిస్తున్నాము అని సంతోషం లేకుండా చింతిస్తూ ఉన్నప్పుడు అది జీర్ణ వ్యవస్థ మీద ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనకిక మనసులో డిజార్డర్ కలిగింది, అది శరీరం పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంది కదా. ఇంకా ప్రతి విషయంలోనూ చెప్పిన మాట వినకుండా, మనల్ని మనం మౌల్డ్ చేసుకోకుండా స్టబోన్గా ఉంటాం కొన్నిసార్లు. అలాగే అలుగుతాం, అలిగినప్పుడు సంతోషంగా ఉండలేము, ప్రశాంతంగా ఉండలేము. ఎవరైతే నిందించారో ఆ వ్యక్తితో సంబంధాన్ని కట్ చేసుకుంటాం. అలా స్టబోన్గా ఉండి అలగడం వలన, సంతోషం లేకపోవడం వలన డయాబెటిక్ ఇష్యూస్ వస్తాయి, షుగర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనసులో డిజార్డర్ క్రియేట్ అయింది, అది శరీరంలో అనారోగ్యంగా మారింది. మరి ధ్యానం చేయడం వలన ఏమవుతుంది, క్రమేణ 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 ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మనం
ఆరోగ్యంగా ఉండటానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కావున ఇది మనస్సుకి మరియు శరీరానికి ఒక రిలాక్సింగ్గా, కామ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉట్టిగా ధ్యానం చేయలేము. ధ్యానం చేయాలి అని అంటే కంపల్సరీగా కొంత జ్ఞానం వినాల్సిందే. ఆ జ్ఞానం ఎంతగా లోపలికి వెళ్తూ ఉంటే అంతగా మనం ధ్యానం చేయడానికి కావలసినటువంటి వాతావరణం తయారవుతుంది. అప్పుడు 2 శస్త్రాలు మన దగ్గర ఉన్నట్టు. 1 జ్ఞానము, 2 యోగము లేదా ధ్యానము లేదా స్మృతి. మరి ఇవి 2 మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంతో ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం కదా. ఎన్నో అనారోగ్యాలకి చెక్ పెట్టచ్చు. అలాగే సమయము కూడా వేస్ట్గా, వృధాగా పోకుండా సద్వినియోగం చేసుకోవచ్చు, సఫలం చేసుకోవచ్చు. కాబట్టి ధ్యానం ఏం చేస్తుంది అని అంటే మానసికంగా ఉన్నటువంటి గాయాలను తొలగిస్తుంది. భావోద్వేగ పరంగా వచ్చేటువంటి ఎమోషన్స్ని అదుపులోకి తీసుకొని వస్తుంది. తర్వాత ఇంకా మనం బాగా అర్థం చేసుకోవాలి అని అంటే, దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని తీసుకోవాలి అని అంటే, మనం విడిగా ఉన్నప్పుడు భయపడతారు చిన్నపిల్లలు, కానీ తల్లి లేదా తండ్రి చేయి పట్టుకున్నప్పుడు ఎంతో ధైర్యం ఉంటుంది. అలాగే ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కువ బాధపడతాం, చింతిస్తూ ఉంటాం. కానీ పరమాత్మ యొక్క స్మృతి, తలంపు వచ్చినప్పుడు నిశ్చింతగా ఉంటాము. ఆయన మీద భరోసా పెట్టుకుంటే తప్పక ఆయన రక్షిస్తారు అనేటువంటి నిశ్చయం ఉంటుంది. దీన్నే శాస్త్రం ఎలా చెప్తుంది? త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంటే నాకు ఆ మాతృమూర్తి యొక్క ప్రేమని, ఆ పరమాత్మ నుంచి ఎలా పొందాలో, ఆ నిస్వార్థమైనటువంటి, ఆ నిర్మలమైనటువంటి ప్రేమని ఒక తల్లిగా పరమాత్ముడిని ధ్యానిస్తూ ఆయన నుంచి ఎలా పొందాలో నేను ఆ యోగంలో అనుభవం చేసుకోగలను. అలాగే ఒక తండ్రిగా, ఈశ్వరుడు ఎలా ఒక తండ్రి అవుతాడు అని తండ్రిగా నేను ఆ ప్రేమని ఎలా పొందాలో నేను యోగంలో అనుభవం చేసుకోగలను. ఒక టీచర్గా ఎంత గొప్ప అనుభూతి, ఎంత జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు అనేది నేను అనుభవం చేసుకోగలను. అలాగే ఒక స్నేహితుడిగా నేను అనుభవం చేసుకోగలను కదా. కాబట్టి ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే, మచ్చిత్తాహ సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి, నా కష్టాలని, నా క్లేశాలని, నా దుఃఖాన్ని నివృత్తి చేసేటువంటి పరమాత్మతో సంబంధాన్ని జోడించేటువంటి ఈ ధ్యానము నా మనస్సుకి, నా శరీరానికి ఉన్న అలసటని తొలగించి అమృతంలాగా పనిచేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అర్థమైతే భయాన్ని తొలగించుకొని నిశ్చింతగా నా కోసం నేను టైం కేటాయించుకుంటాను. దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన యోగ మందిరానికి వెళ్తాను. ఈరోజు ధ్యానము మనస్సుకి, శరీరానికి ఎలా అమృతంలా పనిచేస్తుంది, అది ఎలా ఒక దివ్య ఔషధం అవుతుంది అనేటువంటి ఒక చక్కటి దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.